ఫ్రెండ్షిప్లో గద్దింపులో ఈ లోక రీతిగా చూస్తే ఎక్కువ ఉండవు. ఫ్రెండ్ ఎలా ఉంటాడంటే, నువ్వు తప్పు చేసినా కూడా మౌనంగా ఉంటాడంట. నువ్వు తప్పు చేసినా కూడా సరే అంటాడంట. నువ్వు తప్పు చేసినా కూడా నీ పక్కన నిలబడతాడంట. అలాంటి వారు ఫ్రెండ్స్, అలాంటి వారు కావాలని లోకం చెప్తుంది. అలాంటి వారు ఉన్నంత వరకు నువ్వు జీవితంలో ఎప్పుడు బాగుపడవు. అర్థమవుతుందా? నీ తప్పుని సరిదిద్దేవాడు కావాలి, నీ తప్పుని గద్దించేవాడు కావాలి, నీ తప్పుడు కార్యాల నుండి నువ్వు బయటకు పడటానికి నీ చేయించి పైకి లేపేవాడు కావాలి. అలాంటి వారు ఉంటేనే నీ జీవితంలో ఏదైనా ఎదుగుదల ఉంటుంది, మార్పు ఉంటుంది. నిన్ను ఓదరించేవాడు, నిన్ను జోలపాట కొట్టి పడుకుని పెట్టేవాడు సాతానుడే కానీ దేవుడు కాదు. దేవుడు కాదు. దావీదు దేవుడు హృదయానుసారమైన వ్యక్తి. పాపం నుండి ఊరుకోలేదు. సాతాను ప్రవక్తను పంపించాడు, గద్దించాడు. నీవే ఆ హంతకుడివే, గద్దించాడు. పశ్చాత్తాపంలోకి వచ్చాడు దావీదు. రెస్టోరేషన్, రిలేషన్షిప్ బ్యాక్ విత్ గాడ్. అలాంటి కార్యాలు జరగాలి కానీ పాప క్రియలు కాదు. పాతాళం పోతాం జాగ్రత్త. జీవితాలు పాడైపోతాం జాగ్రత్త. మన జీవితంలో పరిశుద్ధమైన జీవితంలో బ్రతకాలనేది దేవుడు కోరుతున్నాడండి.